వెల్కమ్ టు కలగూరగంప. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకున్నారు? నేను మాత్రం సూపర్గా జరుపుకున్నా. ఈసారి చాలా చాలా స్పెషల్గా అనిపించింది అండ్ మీ అందరు కూడా చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ అంటే ఎవ్రీ ఇయర్ 116 దీపాలతో స్టార్ట్ చేసేసి అంతకుముందు గుళ్ళో పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చాక మన దగ్గరనే బోల్డ్ ప్లేస్ ఉంది అండ్ తులసమ్మ చుట్టూ పెట్టుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మీకు పోస్ట్ చేస్తున్నాను. అలా 116 దీపాలు కాస్త ఈ సంవత్సరం 300 పైచీలకు అయిపోయినాయి అనమాట. అండ్ దానికంటే స్పెషల్గా మనం చేయించిన స్టాండ్ అందరికీ నచ్చింది. ఎట్లా ఉంది దీపాలతోటి అండ్ చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. మా ప్రాసెస్ అంతా ఇట్లా జరిగింది, ఒకసారి చూడండి.
नवदयं ध्याये सर्वविघ्नोपशान्तये यादं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः अधिकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते समस्तस्यै विष्णवे सर्वजिष्णवे ॐ नमो विष्णवे सर्वजिष्णवे श्रीवैशम्पायन उवाच
అనమాట. మామయ్యకు అత్తమ్మ వాళ్ళకు చాలా ఇష్టం, మామయ్యకి ఎస్పెషల్గా చాలా చాలా ఇష్టము. మాదాపూర్లో ఉన్నప్పుడు పక్కనున్న ఆంజనేయ స్వామి టెంపుల్లో పెట్టుకునేదాన్ని, మామయ్య అత్తమ్మ ఇద్దరు వచ్చేవాళ్ళు. సో లాస్ట్ ఇయర్ ఎందుకో నేను ప్రాపర్ ప్లాన్డ్గా చేయలేదు, సడన్గా చేసుకున్నా, లేట్ అవర్స్లో ఎక్కడో టైర్డ్ అయిపోయి కూడా ఉన్నా. మామయ్య అన్నారు ఎందుకు విలువలేదమ్మా అని. సో లేదు, ఈసారి కంపల్సరీ అనుకున్నా, వచ్చారు మామయ్య, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మీ అందరు కూడా ఇలాగే జరుపుకున్నారు అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్ అంతా కూడా ఇలాగ దీపాలు వెలుగు ఎలా ఉంటుందో అంత దీదీప్యమానంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.